నమస్కారం. మనలో చాలామందికి ఆధార్ కార్డులో మన ఫోటో చూస్తే అస్సలు నచ్చదు. ఎందుకంటే అది ఎప్పుడో గత 10, 15 సంవత్సరాల క్రితం దిగిన ఫోటో. ఆ రోజు మన ముఖం ఏ విధంగా ఉందో ఈరోజు మనకు నచ్చదనమాట. దాన్ని మార్చుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? ఎవరు మారుస్తారు? ఎంత ఖర్చు అవుతుంది? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనే విషయం తెలియక చాలామంది దాన్ని అలాగా వదిలేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు మనం ఒక దగ్గర ఉంటాం. ఈరోజు మనం ఇంకొక దగ్గర ఉంటాం. అడ్రస్ అనేది కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి చాలామందికి అవసరం ఉంటుంది. కానీ ఎలా మార్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళి మార్చుకోవాలనే విషయం తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. ఫోన్ నెంబర్ కూడా మనకు ఒక నెంబరు ఫోన్ నెంబర్ లింక్ చేసిన తర్వాత ఆ నెంబర్ మార్చుకొని ఇంకొక నెంబర్ మార్చుకోవాలని కూడా ఎలా మార్చుకోవాలో తెలియక చాలామంది సతమతం అవుతుంటారు. అలాంటి వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియపరచడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సర్వీసులన్నీ కూడా ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. మన అరచేతిలో ఉన్నటువంటి మన మొబైల్ ద్వారా క్రోమ్లోకి వెళ్ళి ఆధార్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా చేయాలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. అయితే ఒక విషయం ఇక్కడ, ఆధార్ కార్డులో మనం ఎలాంటి సమాచారం అయినా మనకు సొంతంగా మార్చుకోవాలంటే తప్పకుండా మన ఆధార్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలా. ఆ ఫోన్ మన దగ్గర ఉండాలా. ఓటీపీ ద్వారా మాత్రమే మార్చగలం. ముందుగా మనం అడ్రస్ మార్పు గురించి చూసినట్టయితే అడ్రస్ మార్చడానికి మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. మీ మొబైల్ నుండే మై ఆధార్ పోర్టల్ అనే వెబ్సైట్ నుంచి యాప్ నుంచి చేయవచ్చు అనమాట. మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఆధార్ ద్వారా కూడా మీ అడ్రస్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక లేడీస్కు కొత్తగా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఆమెకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, కానీ అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదో ఒక డాక్యుమెంట్ కావాలి. అప్పుడు ఆమెకి ఏం కావాలంటే ఆమె భర్త యొక్క ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారం దీంట్లో మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆ ఓటీపీ ద్వారా మాత్రమే మార్చుకోగలం. డాక్యుమెంట్ ప్రూఫ్ దగ్గర భర్త యొక్క ఆధార్ కార్డు అక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లేదా పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డులో అడ్రస్ తప్పున్నా కానీ దాన్ని అప్డేట్ చేసుకోవాలంటే తల్లి లేదా తండ్రి యొక్క ఎవరిదో ఒకరు ఆధార్ కార్డు ప్రూఫ్గా పెట్టేసి అడ్రస్ మార్చుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళి uidai.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ మై ఆధార్ అనే సర్వీస్ ఉంటుంది. మై ఆధార్ అని క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ యువర్ ఆధార్ అని వస్తుంది. అప్డేట్ యువర్ ఆధార్ అన్నప్పుడు దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే కింద 4 ఆప్షన్లు వస్తాయి. దాంట్లో మొదటిది వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ అని ఉంటుంది. అడ్రస్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే అడ్రస్ మార్చుకునే అవకాశం. దాంట్లోకి వెళ్ళి మనం అడిగిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత అడ్రస్ అనేది ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మనం ఎడిట్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకొని అడ్రస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది అప్డేట్ చేసిన 15 రోజులకు ఆధార్ అడ్రస్ అనేది మారిపోతుంది. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఆధార్కు లింక్ అయింది. ఆ నెంబర్ అనేది ప్రస్తుతం మనం యూజ్ చేయట్లేదు, సంథింగ్ అది ఇప్పుడు అవసరం లేదు, సంథింగ్ తెలియదు, అది కూడా మనం మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇది మార్చుకునేటప్పుడు ఆ నెంబర్ అయితే తప్పకుండా రన్నింగ్లో ఉండాలా. దానికి వచ్చే ఓటీపీ ద్వారా మాత్రమే ఆ నెంబర్ మార్చి ఇంకొక నెంబర్ మార్చుకునే అవకాశం ఉందన్నమాట. దీన్ని కూడా మై ఆధార్ సర్వీసులోకి వెళ్ళి చేంజ్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మన ఫోన్ నెంబర్ పాత ఫోన్ నెంబర్ క్లిక్ చేసినట్లయితే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కట్ అయిపోతుంది అనమాట. కొత్త ఫోన్ నెంబరు లింక్ అయిపోతుంది. వితిన్ 3 డేస్ పాత నెంబరు పోయి కొత్త నెంబరే అప్డేట్ అవుతుంది. ఇక నుంచి మనకి ఆధార్ కార్డు ఎక్కడైనా సర్వీస్ చేసుకున్నప్పుడు కొత్త నెంబర్కే ఓటీపీలు వస్తాయి. దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందనేది ప్రతి ఒక్కరు గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు ఫోటో విషయాన్ని చూసినట్టయితే మనం ఆధార్ కార్డులో మన సెల్ఫ్ అప్డేట్ అనేది అవకాశం లేదు ప్రస్తుతం. మనకి ఆధార్ కార్డులో మన ఫోటో మార్చాలంటే సెల్ఫ్ అప్డేట్ అనేది లేదు. కానీ ఫోటో మార్చుకోవడం కోసం అపాయింట్మెంట్ మనం తీసుకోవచ్చు. ఇదే మై ఆధార్ సర్వీసులోకి వెళ్ళి దాంట్లో అపాయింట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ₹100 చలానా కట్టి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారము దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్తే మన వరుసలో నిలబడాల్సిన అవసరం లేదు. అపాయింట్మెంట్ చూసిన వెంటనే వాళ్ళు అప్డేట్ చేసి పంపించడం జరుగుతుంది. మనకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు, లేదా లైవ్ ఫోటో ఈరోజు మనం ఎలా ఉన్నామో ఆ ఫోటో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఇది
ఆధార్ కార్డులో ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఫోటో మార్చుకునే వివరాల గురించి ఈ వీడియోలో తెలియపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీకు తెలిసిన వారందరికీ కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన సమాచారం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటా సింబల్ నొక్కినట్లయితే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టినట్టయితే నేను ప్రభుత్వ పథకాలు కానీ మీకు వ్యక్తిగత ఆధారు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అప్డేట్స్ గురించి కొత్త విషయాలను మీకు తెలియపరచడం కోసం నిత్యం నా ఛానల్లో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు వచ్చే విధంగా చూసినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను.